అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధుల విడుదల తేదీ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. జూన్ 20 తారీఖున ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల అకౌంట్‌లో పడబోతా ఉంది. మొత్తం 45.50 లక్షల మంది రైతులకు ఈ యొక్క అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూట్ కాబోతా ఉందండి. నేరుగా రైతుల అకౌంట్‌లో ఈ అమౌంట్ అయితే పడుతుంది. అన్నదాత సుఖీభవ సంబంధించిన రూ. 5,000 మరియు పీఎం కిసాన్ సంబంధించిన రూ. 2,000 మొత్తంగా రూ. 7,000 అనేది అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. అయితే దీనిలో చాలా మందికి రకరకాల కారణాల వల్ల అమౌంట్ అయితే రిలీజ్ కావట్లేదండి. మీకు ఈ అమౌంట్ పడాలంటే ఇవి ఖచ్చితంగా చేసుకొనుండాలి. మొదటిది ఈకేవైసీ అండి. ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ ఇప్పుడు వేలిముద్ర లేదా ఐరిస్ ద్వారా మాత్రమే అవుతుంది. మీరు రైతులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్‌లో కానివ్వండి, లేదా సీఎస్‌సీ కేంద్రాలకు గాని వెళ్ళినట్టయితే అక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారండి. ఇలా ఈకేవైసీ కంప్లీట్ చేసిన 30-60 రోజుల్లోగా ఇది అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అప్డేట్ అయ్యి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. అంతేకాకుండా చాలా మంది రైతులకి వారి యొక్క పాస్ పుస్తకానికి ఆధార్ అయితే లింకప్ అయ్యి లేదండి. కాబట్టి రైతులు వెంటనే వారి యొక్క పాస్ పుస్తకానికి ఆధార్ లింకప్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ లింకప్ కాకపోతే మీ యొక్క పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింకప్ అయితే చేసుకోండి. ఇలా పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింకప్ చేసుకోవడానికి మీరు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళినట్టయితే అక్కడ లింకప్ అనేది చేసి తహసీల్దార్ గారు వారు అప్రూవ్ అయితే ఇస్తారండి. ఈ లింకప్ ప్రాసెస్ అనేది జరిగిపోయిన తర్వాత మీరు మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారి వారిని కలిసినట్టయితే వారు దీని యొక్క ప్రాసెస్ అనేది చేసి మీకు అప్రూవ్ అనేది ఇవ్వడం అయితే చేస్తారండి. ఇక చాలా మందికి ఉండే కారణం ఆధార్ కార్డ్‌కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ లేకపోవడం అండి. అదే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటారండి. ఈ యొక్క ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లేకపోవడం వల్ల చాలా మంది అప్రూవల్ అయినప్పటికీ కూడా అమౌంట్ అయితే రిలీజ్ కాదండి. సో కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్లి మీకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఇలా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకున్న వారికి వెంటనే అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి.